గుడ్ మార్నింగ్. కార్తీక పురాణము 19వ అధ్యాయము ప్రారంభ. చాతుర్మాస్య వ్రత ప్రభావము. విధి విశేషాలను తెలిసిన వారు నిన్ను వేదవేద్యునిగను నిత్యునిగను అద్వితీయునిగను తెలుసుకున్నారు. అట్టి వాడువును సూర్యచంద్ర శంకర బ్రహ్మాదులకు వేల్పులతో కొలవబడే పాదపద్మాల గల రమణీయుడవైన నిన్ను పలుమార్లు స్తుతిస్తాను. ఓ పరమాత్మ, నీవు వాచామగోచరుడు, శంకరుడు పూజించే పాదాలు గలవాడు. సంసార భయాన్ని తొలగిస్తావు. సంసార సాగరాన్ని మునిగి పర్వతాకారులైన శంకరాదులతో ఎల్లప్పుడూ పొగడబడుతూ ఉంటావు. స్థావర జంగమాదులైన సర్వభూతాలను భూత భవిష్యత్ బంధమానాలైన ఉన్నాయి. అవి అనిత్యాలు. నీ మహిమ మాత్రము సర్వోత్కృష్టం. నీవు పరమాత్ముడు, శంకరుడు. నీ పాదపద్మములు ఎప్పుడూ పూజిస్తూ ఉంటాడు. చరాచరమైన ప్రపంచమంతా మహాభూతాలతోనూ మాయలతోనూ కూడి మాయమగును. మాలారూపమైన సర్వతుల్యం అనేక కారణములు కలదిగా కనబడుతుంది. నీవొక్కడవి మాత్రమే సర్వ సమర్థుడవై విరాజిల్లుతూ ఉంటావు. ఓ మురారి, విచిత్ర రూప, 4 విధములైన అన్నములకు యజ్ఞమునకు సర్వరూపుడమైన వాడు. నీవు ప్రపంచం యొక్క ఆద్యాంతాల యందు పరిపూర్ణుడై ఉన్నావు. ఓ ఈశ్వర, నీవు ఆనంద సాగరుడు, సదా శిస్వరూపుడు, సర్వమునకు స్థానమైనది, సర్వ పురాణ సారమును అయిన సకల ప్రపంచము నీతోడనే పుట్టి నీ అందే లీనమవుతుంది. నీవు సకల జనుల హృదయాల్లో కిరణాలకు కారణమై ఆత్మస్వరూపుడు, అన్ని లోకాల చేత కీర్తింపబడే ఈశ్వరుడు, మనసు చేత కూడా సాధ్యం కానివాడవు. జ్ఞాననేతులకు తప్ప మాంసనేతులకు నీవు కనిపించు. ఓ ఈశ్వర, నీకు అనేక నమస్కారములు. ఓ నారాయణ, నన్ను కృతార్థుని చేయి, నీకు మృక్కు లర్పిస్తాను. నీ దర్శనము నా విషయంలో వృధా కాకుండగా. ఓ పరమేశ, అఖిల లోకరాజ్య సర్వేశ్వర, ఈశ్వర, నీకు నమస్కారం. నీవు నన్ను సదా కాపాడుతూ ఉండు. అట్లు చేసినట్లయితే నన్ను కృతార్థుని చేసినట్లు అవుతావు. నీకు దీనివల్ల ఏ కొరత రాదు. నీవు దయానిధివి, దాతవు. నేను దీనుడను, సంసారంలో ఉదిలో మునిగి ఉన్నాను. నిర్మలుడా, ఈశ్వరుడా, లోకం చే నమస్కరింపదగినవాడా, మురారి, సంసార సముద్రంలో మునిగిన నన్ను ఉద్ధరించు. త్రైలోక్యనాథునికి నమస్కారం. త్రైలోక్యవాసినైన నీకు నమస్కారం. అనంతుడా, అధికారణుడవు, సర్వవ్యాప్తిని సృష్టికర్తవు అయిన నీకు నమస్కారం. దయానిధి, హంసుడవు, హంసపతిని, పూర్ణస్వరూపుడవు, గుణాతీతుడవు, గురువైన నీకు నమస్కారం. నిత్యానంద సముద్రమునున్నవాడవు, స్వర్గాపవర్గ ప్రాప్తి కారణుడవు, సకల విభేదాలు లేనివాడు, తేజస్వరూపుడవు, సజ్జనుల లోపాలు నివసించి ఆత్మస్వరూపుడు, సర్వేశ్వరుడు, హరిని శ్రీకృష్ణుడైన నీకు నమస్కారం. సృష్టి స్థితి లయకారణుడవు, వైకుంఠవాసుడు, నీ పాదపద్మాలకు నమస్కారం చేస్తూ వినయంతో తలలించి ముందుకు వాల్చిన వ్యాసాధులో నిన్ను స్తుతిస్తూ నీ పాదములు లందలి భక్తి అనే నావనెక్కి పుట్టుక అనే సముద్రాన్ని దాటి ఆర్తి ఓ తేజోమేడువని నిన్ను పొందారు. మానవులు అనేక విధముల భిన్నను ప్రత్యక్షానుమానాది తర్కశాస్త్రం వ్యాఖ్యాలచే ఊహించనియు, నానావిధ పురాణాలు ఆగమాలు పఠించియు, పెక్కు శాస్త్రాలు విచారణ చేయును నిన్ను తెలియలేరు. హరియందు భక్తి కలిగిన జ్ఞానంతో నీ పాదపద్మాలు చేరి నీ మీద భక్తి వల్లనే ఉత్తముడైన నిన్ను చూస్తారు. గజేంద్రుని రక్షించావు, ప్రహ్లాదుని కాపాడావు, మార్కండేయుని విభూషుణ్ణి పోషించావు, కీర్తి సంపదలతో విరాజిల్లు వాడవే నీకు నమస్కరిస్తున్నాను. నిన్ను ఒక్కసారి తలచినందునే సకల పాపాలు నశింపజేసే నీ పాదపద్మాలు పొందుతారు. అట్టి నీకు నమస్కారం. ఓ కేశవ, నీకు నమస్కారం. మధుసూదన, దేవమహేశ, మహీపతి, త్రివిక్రమ, నిత్యవామన, నీకు నమస్కారం. కేశవ, నీకు నమస్కారం. శ్రీధర, నీకు వందనం. ఋషికేశ, నీకు నమస్కారం. పద్మనాగ, నీకు నమస్కారం. ఓ కరుణానిధి, నీకు నమస్కారం. దామోదర, నీకు నమస్కారం. సంరక్షణ, నమస్కారం. నన్ను కాపాడు అని ప్రార్థించాడు. ఈ విధంగా జ్ఞానసిద్ధి ప్రార్థించడం విన్న శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో, జ్ఞానసిద్ధి, నీ స్తోత్రానికి సంతోషించాను, ఏదైనా వరము కోరుకో అన్నారు. భగవానుడు ఆజ్ఞ విన్న జ్ఞానసిద్ధి, మురారి, నా మీద దయ ఉంటే నాకు నీ పదం ఇవ్వు, నాకు అంతకంటే కావలసినది ఏదీ లేదు అన్నాడు. అంత మహావిష్ణువు నీ కోరిక ఆ విధంగానే నెరవేరుతుంది. నీకు మేలు కలిగే ఇంకొకటి చెప్తాను విను. కొందరు బుద్ధి లేక దురాచారాలని ఆశ్రయిస్తారు. వాళ్ళ కొరకు పాపహరికమును వేదోక్తమును అయిన ఫలిత వ్రతాన్ని ఒకదాన్ని నియమిస్తాను. నేను లక్ష్మీ సమేతంగా ఆషాఢ శుద్ధ దశమి నాడు క్షీరసాగరంలో శయనిస్తాను. తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను. ఈ 4 నెలలు యోగ నిద్రలో ఉంటాను. నన్ను ఎవరైనా వ్రతాల చేతను దానాల చేతను పూజిస్తే వారికి పాపాలన్నీ పోయి నా సాన్నిధ్యం కలుగుతుంది. నా తృప్తికి కారణమైన ఈ 4 నెలల్లోనూ వ్రతము దానాలు చేయని వారు నరకాన్ని పొందుతారు. నా ఆజ్ఞ ప్రకారం చాతుర్మాస వ్రతం చేయని వారు బ్రహ్మహత్య చేసినంత పాపాన్ని పొందుతారు.
సోమరతనము, నిద్ర పుట్టటము, మరణించడము, దుఃఖము మొదలైన వాటి వల్ల కానీ, లాభాల వల్ల కానీ, తక్కిన వాటి వల్ల కానీ నా భక్తులకు భయం లేదు. నా భక్తులు ఎవరో, భక్తి లేని వారెవరో వారి భక్తిని పరీక్షించేందుకు నిద్ర నటిస్తాను. నా ఆజ్ఞ ఎవరు పాటిస్తారో, నాకు ఇష్టాన్ని ఎవరు కలిగిస్తారో వారి వాక్కాయ జన్ములైన పాపాలనన్నీ హరిస్తాయి. నీవు చేసిన స్తోత్రాన్ని 3 సంధ్యల్లోనూ పఠించే వారికి నా మీద దృఢమైన భక్తి కలుగుగాక. వారు చిరకాలము వైకుంఠం నివసించుగాక అని యోగ నిద్రకు వెళ్ళిపోయారు. ఓ మహాముని, శ్రీహరి వాక్యాన్ని నీకు చెప్పాను. ఈ చాతుర్మాస వ్రతం అన్ని వ్రతాల్లోనూ ఉత్తమము, పావనమును, ఫలప్రదమును అవుతుంది. పాపిష్టులైన దుర్మాత్ములు గాని, విష్ణుప్రియులు లైన సాధువులు గాని చాతుర్మాస వ్రతం ఆచరించాలి. 4 జాతుల వారు, స్త్రీలు, పురుషులు, విధవ స్త్రీలు, పుణ్యస్త్రీలు, సన్యాసులు, వీరు అనే భేదం లేకుండా విష్ణుప్రీతికి ఈ వ్రతం చేయని వారు 1,000,000 జన్మల వరకు సురాపానము చేసిన వారి పాపాన్ని పొందుతారు. చేస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది. జ్ఞానసిద్ధాదులంతా చాతుర్మాస వ్రతం చేసి పుణ్యలోకాలు పొందారు. ఇది స్కాంద పురాణార్ఘత కార్తీక మహత్యమందరి 19వ అధ్యాయము సంపూర్ణం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.